హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది రేసింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మినిమం ఒక క్వశ్చన్ అనేది పక్కా వస్తుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను ఈ వీడియోలో ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పాను కదా. మనం ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసుకున్నట్టయితే మినిమం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే రైల్వేస్ రాసుకున్నట్టయితే ఆర్ఆర్బి రైల్వేస్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 3 క్వశ్చన్లు అయితే వస్తాయి. బ్యాంక్ ఎగ్జామ్ రాసుకున్నట్టయితే బ్యాంకులో కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. మనం మినిమం 3 క్వశ్చన్లు ఎగ్జామ్ చేయొచ్చు. మ్యాక్సిమం 10 క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకి ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ వరకు రావాలి. ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఆర్డర్గా రావాలి, నెంబర్స్ కూడా రావాలి. ఏ టు జెడ్ అంటే ఏ నుంచి ఎం వరకు తీసుకోవాలి, ఎం నుంచి జెడ్ వరకు తీసుకోవాలి. టైప్స్ ఆఫ్ కోడింగ్. కోడింగ్లో మనకి టోటల్గా 6 టైప్స్ ఉన్నాయి. అందులో నెంబర్ కోడింగ్, లెటర్ కోడింగ్, సింబల్ కోడింగ్, డైరెక్ట్ కోడింగ్, సబ్స్టిట్యూషన్ కోడింగ్ అండ్ కండిషనల్ కోడింగ్. కండిషనల్ కోడింగ్ అనేది బ్యాంక్కి చాలా ఇంపార్టెంట్. మనకి బ్యాంక్కి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కండిషనల్ కోడింగ్ మీద అడుగుతాడు. సో కండిషనల్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ కోడింగ్. ఫస్ట్ మనకి నెంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్ అంటే ఏంటంటే కోడింగ్ అనేది నెంబర్స్ ఉంటే దాన్ని నెంబర్ కోడింగ్ అంటాం. లెటర్ కోడింగ్. కోడింగ్ అనేది లెటర్స్లో ఉంటే దాన్ని లెటర్ కోడింగ్ అంటాం. నెక్స్ట్ సింబల్ కోడింగ్. సింబల్ కోడింగ్ అంటే ఏంటంటే కోడింగ్ అనేది సింబల్స్లో ఉంటే దాన్ని సింబల్ కోడింగ్ అంటాం. డైరెక్ట్ కోడింగ్. డైరెక్ట్ కోడింగ్లో కోడెడ్ వర్డ్ అనేది మనకి క్వశ్చన్లోనే ఉంటుంది. కరెక్ట్గా మనం వెతుక్కొని క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ కోడింగ్. సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటే ఏంటంటే ఈజ్, మీన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డైరెక్ట్గా మన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి, దాన్ని సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ది కండిషనల్ కోడింగ్. కండిషనల్ కోడింగ్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ కండిషన్స్. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్ మీద మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఇది మ్యాక్సిమం బ్యాంక్లో అడుగుతారని చెప్పాను కదా, దీన్ని కూడా మనం చూద్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ మెథడ్ నెంబర్ కోడింగ్. కోడింగ్ అనేది నెంబర్స్ ఉంటే దాన్ని నెంబర్ కోడింగ్ అంటాం. సో నెంబర్ కోడింగ్ అనేది ఎలా ఉంటుంది, నెంబర్స్లో ఉంటుంది. నెంబర్స్ వచ్చిందని నెంబర్ కోడింగ్ అంటాం. సో ఇప్పుడు ఈ కోడింగ్ ఎలా ఇచ్చాడని చూడాలి మనం. ఈ కోడింగ్ అనేది దీనికి కేటగిరీ కోడింగ్ ఈ 3120 ఎలా వచ్చిందని మనం చెప్పాలి. ఇప్పుడు అది చెప్పడానికి మనకి ఇందాక నేను చెప్పాను కదా, లెటర్ నెంబర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ వాల్యూ అంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ వాల్యూ 3. నెక్స్ట్ ఏ వాల్యూ 1, అదర్ టీ వాల్యూ 20. సో మనకు ఆర్డర్ వచ్చింది. క్యాట్ యొక్క కోడ్ ఆడ ఏమి ఇచ్చాడు 3120. అలాగే నెక్స్ట్ డాగ్ డి వాల్యూ 4, ఓ వాల్యూ 15, చీ వాల్యూ 7. సో డాగ్ యొక్క కోడ్ ఏమవుతుంది 4, 15, 7. ఇది డాగ్ యొక్క కోడ్ ఏమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టైప్ లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన కోడ్ వాల్యూ అనేది లెటర్స్ ఉంటుంది. లెటర్స్ టైప్ ఆఫ్ లెటర్స్ ఉంటుంది. లెటర్స్ ఉన్నదాన్ని ఏమంటాం లెటర్ కోడింగ్ అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి. లెటర్ కోడింగ్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన కోడ్ అనేది లెటర్స్లో ఉంటే దాన్ని లెటర్ కోడింగ్ అంటాం. అదే ఒకవేళ నెంబర్స్లో ఉంటే దాన్ని ఏమన్నాం నెంబర్ కోడింగ్ అన్నాం. సో మనకి వచ్చిన లెటర్స్ అనేది లెటర్స్లో వచ్చిందంటే ఇక్కడ కూడా ఏం రావాలి, లెటర్స్లోనే రావాలి. సో దాని లెటర్స్ కూడా రావాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే సికి నెక్స్ట్కి మనకు ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ ఉన్న కోడ్ ఏంటనేది మనం చెప్పాలి. కోడ్ ఎలా వచ్చిందని చెప్పాలి. ఈ కోడ్ నుంచి ఈ కోడ్ ఎలా వచ్చిందని చెప్తే సేమ్ అదే మోడల్ ఈ కోడ్ నుంచి ఈ కోడ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పాలంటే బి నెక్స్ట్ లెటర్ ఏంటి, బి నెక్స్ట్ లెటర్ బి +1 చేస్తే సి వస్తుంది. ఓకేనా. బి +1 ఇన్ ద సేమ్ వే ఎల్ +1 ఎం, ఎల్ +1 చేస్తే ఎం వస్తుంది. నెక్స్ట్ యూ +1 చేస్తే వి వస్తుంది. యూ +1 వి. నెక్స్ట్ ఈ +1 చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ +1 చేస్తే మనకి ఎఫ్ వస్తుంది. సో మనకి బ్లూ యొక్క కోడ్ ఎలాగొచ్చింది సిఎంవిఎఫ్ అనేది +1 జస్ట్ +1 చేస్తే మనకి లెటర్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే సేమ్ ఆర్కి +1 చేస్తే ఎస్. నెక్స్ట్ అలాగే ఈకి +1 ఎఫ్. నెక్స్ట్ డికి +1 ఈ.
సో మనకి రెడ్ యొక్క కోడ్ ఏమవుతుంది అలా ఎక్కడ రెడ్ యొక్క కోడ్ ఏమవుతుందంటే రెడ్ యొక్క కోడ్ SFE అవుతుంది. ఓకేనా, రెడ్ యొక్క కోడ్ ఏమవుతుంది SFE అని అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చింది నెక్స్ట్ మోడల్ థర్డ్ మోడల్ సింబల్ కోడింగ్ అంటే సింబల్స్ ఉన్నదాన్ని సింబల్ కోడింగ్ అంటాం. ఏంటిది సింబల్స్ ఉండాలి. చూడండి ఇవన్నీ ఏంటంటే సింబల్స్. ఓకేనా, దీన్ని ఏమంటాం మనం సింబల్స్లో ఉంటే సింబల్స్ ఉంటుంది దాన్ని ఏమంటాం సింబల్ కోడింగ్ అంటాం. సో కోడ్ వాల్యూ అనేది సింబల్స్ వచ్చినప్పుడు సో దీనికి కూడా కోడ్ ఎలా ఉంటుంది సింబల్స్లోనే ఉంటుంది. ఓకేనా, దీనికి కూడా కోడ్ ఎలా ఉంటుంది సింబల్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఎలాగొచ్చిందని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు సేమ్ ఇదే మాత్రం ఇక్కడ వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఎలాగొచ్చిందని చూస్తే దాని బట్టి సేమ్ ఇదే ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే AEIOU దీన్ని ఏమంటాం ఓవెల్స్ అంటాం. నెక్స్ట్ మిగిలినట్లని కాన్సనెంట్స్ అంటాం. ఇవి రిమైనింగ్ లెటర్స్ అన్ని కాన్సనెంట్స్. సో రిమైనింగ్ లెటర్స్ అన్ని కాన్సనెంట్స్ అయితే ఇప్పుడు చూడండి ఆడు ఓవెల్కి లెటర్కి ఓవెల్స్ అయితే ఏమి ఇచ్చాడు ఓవెల్స్ అయితే సింబల్ ఏమి ఇచ్చాడంటే @ అని ఇచ్చాడు. కాన్సోనెంట్ అయితే సింబల్ ఏమి ఇచ్చాడు $ఇచ్చాడు. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు బ్యాంక్ BANK ఇది ఒకటే ఓవెల్ కాన్సోనెంట్ ఇవి మెయిన్ కాన్సోనెంట్. సో దీనికి సింబల్ ఇప్పుడు కూడా ఉంది. కాన్సోనెంట్ అంటే మనం ఏమనుకున్నాం సో బీకి డాలర్. నెక్స్ట్ ఏకి ఓవెల్ కాబట్టి మనం ఏమనుకున్నాం ఓవెల్ కాబట్టి ఏంటి ఓవెల్ అంటే మనకి ఇక్కడ వచ్చింది సింబల్ @ ఓవెల్ అంటే ఏంటి @ నెక్స్ట్ $. ఇది ఎందుకు $. వచ్చింటే N కాన్సనెంట్ K కాన్సనెంట్. నెక్స్ట్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ ఏంటంటే డైరెక్ట్ కోడింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్ కోడింగ్ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చిన వర్డ్స్ అనేది అంటే అడిగిన కోడ్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఉంటుంది. దాన్ని డైరెక్ట్ కోడింగ్ అంటాం. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ నోట్ ఏంటంటే ఇన్ డైరెక్ట్ కోడింగ్ వీ హ్యావ్ లెటర్స్ ఆఫ్ ద కోడెడ్ వర్డ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే అడిగాడో క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే కోడ్ అడిగాడో ఆ కోడెడ్ వర్డ్స్ అనేది ఈ లెటర్ అడిగిన క్వశ్చన్లోనే ఉంటాయి. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యూబ్ చూసుకున్నట్టయితే ట్యూబ్ టీ ఉందా చూడండి టీ ఉంది. నెక్స్ట్ యూ ఉంది ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ బి ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది బి అనేది. నెక్స్ట్ ఈ చూడండి ఇక్కడ ఉంది. ఓకే, ఇదైతే వర్డ్ అడిగాడో ఆ వర్డ్ అనేది మనకి ఇక్కడ ఎందులోనే ఉన్నది ఇట్ సెల్ఫ్ ఎందులోనే ఉంది. ఓకేనా, అంటే క్వశ్చన్ ఉంది. సో దీన్నే మనం డైరెక్ట్ కోడింగ్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం డైరెక్ట్ కోడింగ్ అంటాం. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పుడు మనం చూడండి బస్సు ట్యూబ్ సబ్జెక్ట్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బస్సు అనేది సబ్జెక్ట్ అనేది మనం ఎలాగొచ్చి ఇక్కడ BUS అనేది ఇక్కడ BUS అనేది ఉంది. BUS చూడండి BUS. ఓకేనా, 1 2 3 అని ఇచ్చాడు. బి యొక్క కోడ్ ఏమవుతుంది 1 అంటే బి కోడ్ 1, యూ కోడ్ 2, ఎస్ కోడ్ 3. చూడండి ఇక్కడ కూడా సరిపోయింది. బి కోడ్ 1, యూ కోడ్ 2, ఎస్ కోడ్ 3. సో అది ఇచ్చిన కోడ్ అనేది డైరెక్ట్గా ఇందులోనే ఉంది. సో మనం దీన్ని అప్పుడు ఏం చేస్తాం ట్యూబ్ అనేది కూడా ఇక్కడ ఉంది కాబట్టి టీకి మనం లెటర్ ఫైండ్ చేస్తాం. టీ కోడ్ అనేది ఇక్కడ ఎంత ఉంది టీ అనేది లాస్ట్ లెటర్ ఇక్కడ లేదు లాస్ట్ లెటర్. సో దాని ఆన్సర్ అంతా 8. సో T8. యూకి కోడ్ యూకి ఇప్పుడు యూ ఎక్కడ ఉందిగా ఇక్కడ చూడండి 2. యూ ఎంత 2 యూకి 2. నెక్స్ట్ బి చూడండి ఇక్కడ 1 అంటే బి అనేది ఇక్కడ ఉంది కాబట్టి 1. కాదు మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. బి అనేది ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. బి చూడండి ఇక్కడ 1. నెక్స్ట్ మనకి కావాల్సి యూ అనేది ఎక్కడ ఉంది 2. ఓకేనా, బి 1. నెక్స్ట్ ఈ అనేది చూడండి ఇక్కడ ఉంది. మనకి చూడండి ఈ అనేది ఇక్కడ ఉంది. సో 1 2 3 సో ఇక్కడ ఉంది యూ చూడండి 1 2 3 1 2 3. సో ఇది మనకు మాట యూ ఈకి ఎంత 5. సో ట్యూబ్ యొక్క కోడ్ ఏమవుతుంది ఇప్పుడు కోడ్ 8 2 1 5. ఓకే, దీన్నే మనం డైరెక్ట్ కోడింగ్ అంటాం. డైరెక్ట్ కోడింగ్ అంటే ఏం లేదు చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ కోడింగ్ అనేది సింపుల్. మనం క్వశ్చన్లో చూసుకొని ఆన్సర్లో ఆప్షన్ టిక్ పెట్టుకోవడమే. ఓకేనా, ఆ క్వశ్చన్లోనే మనకి కోడింగ్ అనేది క్వశ్చన్లోనే ఉంటుంది. ఉందో లేదని చెక్ చేసుకోవాలి. ఉంటే కోడ్ ఆప్షన్లో టిక్ పెట్టుకోవడం. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటే ఏంటంటే
సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటే మనకు 2 టైప్స్ ఉన్నాయి. అందులో సబ్స్టిట్యూషన్ కోడింగ్ 2 టైప్స్ ఉన్నాయి. ఈజ్ ఒకటి, మీన్స్ ఒకటి, 2 టైప్స్ ఉంటాయి. ఈజ్ అంటే ఏంటంటే ఈజ్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్గా తీసుకోవాలి. ఈజ్ వస్తే ఏం తీసుకోవాలి, నెక్స్ట్ తీసుకోవాలి. మనం నెక్స్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ మీన్స్ వస్తే మనం ప్రీవియస్ వన్ తీసుకోవాలి. ప్రీవియస్ వన్ అంటే ఇది మనకి క్వశ్చన్ అయితే, మనం మీన్స్ అంటే ప్రీవియస్ వన్ తీసుకుంటాం. ప్రీవియస్ వన్ తీసుకున్నాం. ఒకవేళ ఇది మనకి క్వశ్చన్ అయితే నెక్స్ట్ వన్ తీసుకుంటాం. ఓకేనా. ఇది బాగా గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈజ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఈజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ తీసుకోవాలి. ఈజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ తీసుకోవాలి. మీన్స్ వచ్చినప్పుడు ఏంటి, మీన్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ వన్ తీసుకోవాలి. ఓకేనా. మీన్స్ వస్తే ప్రీవియస్ వన్ ఇది గుర్తుంచుకోండి. మీన్స్ వస్తే ప్రీవియస్ వన్, ఈజ్ వస్తే నెక్స్ట్ వన్. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు గ్రీన్ ఈజ్ బ్లూ ఈజ్ వైట్ ఈజ్ రెడ్ ఈజ్ బ్లాక్. ఓకేనా. ఇప్పుడు ఈ మోడల్ మీద మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. అయితే ఇదేనా అడుగుతాడు, లేదంటే మన ఎగ్జామ్లో ఫ్రెండ్స్ ఎగ్జామ్లో అయితే ఇది అడుగుతాడు, ఓన్లీ దిస్ వన్ ఆర్ ఓన్లీ దిస్ వన్ అంటే ఏంటి అంటే అయితే ఇదేనా అడుగుతాడు, ఓన్లీ ఇది ఒకటి అడుగుతాడు, లేదంటే ఇది ఒకటి అడుగుతాడు. రెండు కలిపి ఎప్పుడు అడగడు ఫ్రెండ్స్. రెండు కలిపి అంటే రెండు కలిపి అయితే అడగడు. అయితే ఇది లేకపోతే ఇది, అంతే. రెండు ఏదో ఒకటి అడుగుతారు. సో మనం ఇప్పుడు అలా తెలుసుకుంటే మనం కాకపోతే కాన్సెప్ట్ రెండింటిలో తెలుసుకోవాలి. కాబట్టి నేను కాన్సెప్ట్ కోసం తెలుసుకోవడం కోసం, డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ రెండు పక్కన రాశాను ఫ్రెండ్స్. మన ఎగ్జామ్లో అయితే ఎప్పుడు మనకి ఇలా రెండు ఒకసారి అడగడు. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఏ ఈజ్ బి ఈజ్ అంటే ఏం చెప్పి నేను నెక్స్ట్ వన్ తీసుకోవాలి. మీన్స్ అంటే ఏం చెప్పిన ప్రీవియస్ వన్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ మిల్క్ అనగా మనకి అందరికీ తెలిసిందేంటి వైట్ అని చెప్పి టిక్ పెట్టేస్తాం. కానీ మనం వైట్ అనేస్తాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ అంటే మిల్క్ కలర్ అనేది వైట్ అని చెప్పేస్తాం. కానీ అది రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కోడెడ్ లాంగ్వేజ్లో ఇచ్చిన కోడెడ్ చూసుకుంటే ఇక్కడ వైట్ అనేది ఏంటి, ఇక్కడ ఇది రెఫరెన్స్, ఇక్కడ ఈజ్ రెఫరెన్స్ ఏం తీసుకున్నాం, రెఫరెన్స్ ఏంటి ఈజ్, రెఫరెన్స్ ఏంటి ఈజ్, రిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ ఏంటి ఈజ్ అని తీసుకుంటే సో దీన్ని మనం తీసుకున్నాం. ఈజ్ అంటే మనకి స్కై కలర్ ఆఫ్ మిల్క్ అనేది అంటే వైట్ అని తెలుసు కాబట్టి వైట్ ఎక్కడ ఉంది, వైట్. ఈజ్ అంటే ఏం చెప్పాను, నెక్స్ట్ వన్ తీసుకుంటే వైట్ ఎక్కడ తీసుకోవాలి. అప్పుడు ఏంటి ఇది కూడా రాంగ్, ఎక్కడ తీసుకోవాలి. సో ఈజ్ నెక్స్ట్ వన్, అప్పుడు ఏమవుతుంది రెడ్, కలర్ ఆఫ్ ఏంటి రెడ్. ఓకేనా. మళ్ళీ చెప్తుంది అప్పుడు రెడ్ అవుతుంది ఆప్షన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మిల్క్ అనేది వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అని అడిగాడు. మిల్క్ కలర్ ఏంటి మనకి వైట్ అనుకుంటాం, కానీ వైట్ కాదు, అది రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే ఆడ ఇక్కడ కోడెడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. కోడెడ్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ ఏంటి విత్ రెఫరెన్స్ టు ఈజ్ తీసుకున్నాడు. రెఫరెన్స్ టు ఈజ్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఈజ్ వచ్చినప్పుడు నేను చెప్పా ఈజ్ అంటే నెక్స్ట్ వన్ తీసుకోవాలి. అంటే క్వశ్చన్ అనేది క్వశ్చన్ అంటే ఇక్కడ ఏంటి వైట్ అనుకున్నాం, అక్కడ వైట్ వచ్చింది కదా, క్వశ్చన్లో వైట్ వచ్చింది అంటే ఇక్కడ వైట్ ఈజ్ అని రావాలన్నమాట. చూడండి వైట్ ఈజ్ అని వచ్చింది చూసారా, వైట్ ఈజ్ రెడ్ అంటే సో మన ఆన్సర్ ఏంటి రెడ్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది రెడ్ అవుతుంది. ఇది మాకు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రెడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ రెడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్, సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ రాశాను. మీరు ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసుకుంటాం. కాన్సెప్ట్ అనేది మనం క్లియర్గా ఉంటే మనం ఏదైనా పర్ఫెక్ట్ చేస్తాం. అందుకే సేమ్ మళ్ళీ మిల్క్ క్వశ్చన్ వైట్, కానీ వైట్ అని కొంటాం, కానీ రాంగ్ ఆన్సర్. వైట్ ఈజ్ నాట్ రాంగ్ ఆన్సర్. ఓకేనా. ఎందుకంటే కలర్ ఆఫ్ మిల్క్ కాకపోతే ఇక్కడ మీన్స్ విత్ రెస్పెక్ట్ ఏంటి మీన్స్. ఇప్పుడు మీన్స్ అంటే నేను చెప్పి నేను తీసుకోవాలి ఇక్కడ మీన్స్. ఇదంతా ఏంటి మీన్స్ విత్ రెస్పెక్ట్ టు మీన్స్ అనమాట. మీన్స్ అంటే నేను మీన్స్కి ఏం చెప్పినాను, మీన్స్ క్వశ్చన్ అంటే ఇది ఎక్కడ ఏంటి వైట్ అనేది ఇక్కడ రావాలి. ఓకేనా. వైట్ అనేది ఇక్కడ రావాలి. బీ ప్లేస్ ఏంటి వైట్ రావాలి. బీ ప్లేస్లో వైట్, తర్వాత ఏ ప్లేస్లో వస్తుంది చూసుకోవాలి. వైట్ అనేది బీ ప్లేస్లో చూడండి వైట్ మీన్స్ ప్రీవియస్ వన్ బ్లూ. సో అంటే ఆన్సర్ అవుతుంది బ్లూ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుందంటే బ్లూ. సో మన ఆన్సర్ ఇక్కడ బ్లూ. చూడండి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ బ్లూ. ఓకేనా. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ విత్ రిఫరెన్స్ టు మీన్స్ అన్నాడు. మీన్స్ అంటే మనకి ఏం చెప్పాను, మీన్స్ అంటే ఏం చెప్పాను అంటే ప్రీవియస్ వన్ తీసుకోవాలి. చూడండి మీన్స్ అంటే ప్రీవియస్ వన్. మీన్స్ అనేది ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ కలర్ అంతా వైట్, మిల్క్ కలర్ వైట్. సో వైట్ అనుకుంటే ఇక్కడ వైట్ అనుకుంటే వైట్ మీన్స్ అంటే మీన్స్ ముందు వైట్ మీన్స్ ప్రీవియస్ వన్. సో ప్రీవియస్ వన్ బ్లూ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది బ్లూ. మన ఆన్సర్ ఏంటంటే బ్లూ అవుతుంది. ఓకేనా. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బ్లడ్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బ్లడ్ రెడ్ అనుకుంటాం, కానీ రాంగ్ ఆన్సర్. సో ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి మనకి ఇచ్చిన ఇక్కడ ఈజ్ విత్ రెఫరెన్స్ ఏంటి విత్ రెఫరెన్స్ ఈజ్ అని. అంటే ఈజ్ అంటే ఇక్కడ ఏం చెప్పా, ఈజ్ అంటే మనకు చెప్పింది నెక్స్ట్ వన్ తీసుకోవాలని చెప్పా. ఇదంటే ఇక్కడ బ్లడ్ అవుతుంది. రెడ్ కలర్ అంతా రెడ్ తీసుకొని ఇక్కడ ఏంటంటే కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. దీని ఆన్సర్ కామెంట్
కామెంట్లో చేయండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్లో తెలియజేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనేది లేదనింది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందన్న విషయం నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కండిషనల్ కోడింగ్ అంటే మనం బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కండిషనల్ కోడింగ్ అనేది బ్యాంక్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. కండిషనల్ కోడింగ్ మీద మనకి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటాయి. ఓన్లీ బ్యాంక్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. కండిషనల్ కోడింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అంటే కండిషనల్ కోడింగ్ అంటే ఏంటంటే సమ్ కండిషన్స్ మీద ఉన్నదాన్ని కండిషనల్ కోడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూస్తే ఓవెల్స్ అన్నింటికి ఏమన్నాడు, స్టార్ అని ఇచ్చాడు. కాన్సనెంట్స్ అంటే @ అంటే ఓవెల్స్ అంటే ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవన్నిటికి సింబల్ ఏమవుతుంది చెప్పాడు, స్టార్ ఇచ్చాడు అనమాట. సింబల్ స్టార్. కాన్సనెంట్స్ అంటే బి, సి, డి అండ్ సో ఆన్ ఎక్సెట్రా. BCD అండ్ సో ఆన్, దానికి సింబల్ ఏమనిచ్చాడు, @ అని ఇచ్చాడు. ఓకేనా. ఓవెల్స్ అన్నింటికి స్టార్. ఇప్పుడు మనం కండిషన్స్ చూసుకుంటే చూడండి, కండిషన్స్ వస్తే ఫస్ట్ది స్టార్టింగ్ విత్ ఓవెల్ అండ్ ఎండింగ్ విత్ ఓవెల్. స్టార్టింగ్ కూడా ఓవెల్తో ఉండాలి అండ్ ఎండింగ్ విత్ ఓవెల్తో ఉంటే దెన్ సింబల్స్ ఆర్ ఇంటర్చేంజ్ అంటే పొజిషన్స్ చేంజ్ చేసుకోమాట. పొజిషన్స్ ఇంటర్చేంజ్ అనమాట, పొజిషన్ చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎండింగ్ విత్ ఓవెల్ ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ అంటే ఎండింగ్ విత్ ఓవెల్ గివ్ సింబల్ యాజ్ కాన్సనెంట్. అంటే ఓవెల్తో ఎండ్ అయితే ఎండింగ్ అనేది ఓవెల్తో అయితే సింబల్ యాజ్ కాన్సనెంట్ కాన్సనెంట్ సింబల్ ఇవ్వాలి. ఓకేనా. ఎండింగ్ విత్ ఓవెల్ అయితే కాన్సనెంట్ ఇవ్వాలి. 2 కండిషన్ వేర్ చేసుకుని ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ యాపిల్ అంటే ఏ ఓవెల్, ఈ 3 కాన్సనెంట్స్. ఓకేనా. ఓవెల్ మనకి ఈ కండిషన్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ చూడండి, స్టార్టింగ్ విత్ ఓవెల్. ఓకే. నెక్స్ట్ ఎండింగ్ విత్ ఓవెల్. సో ఎండింగ్ విత్ ఓవెల్. ఓకేనా. సో ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై మనం ఏం చెప్పాం, సింబల్స్ ఇంటర్చేంజ్ అంటే ఏంటి, @ సింబల్ కాన్సనెంట్ సింబల్ అనమాట, @ నెక్స్ట్ పి స్టార్ ఇట్స్ కాన్సనెంట్ అంటే ఓవెల్ సింబల్ అనమాట. ఓకేనా. ఈ ఓవెల్, సో @ ఓకే. దీని ఆన్సర్ ఏమవుతుంది, యాపిల్ యొక్క కోడ్ ఏమవుతుందంటే @**. చూడండి ఇక్కడ ఎక్కడ ఆప్షన్ ఉంది, ఇది లేదు, @ ఇది ఉంది, ఇది కాదు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే @**. చూడండి వచ్చిన కోడ్, ఇక్కడికి వచ్చిన కోడ్ సేమ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వైర్ అంటే ఏంటి, W కాన్సనెంట్, ఈ ఓవెల్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, స్టార్టింగ్ విత్ ఓవెల్ స్టార్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ కండిషన్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, ఫస్ట్ కండిషన్ రాంగ్ అవుతుంది. సెకండ్ కండిషన్ చూడండి, ఎండింగ్ విత్ ఓవెల్. సో ఎండింగ్ విత్ ఓవెల్, కాన్సనెంట్ ఓవెల్. ఓకేనా. ఎండింగ్ విత్ ఓవెల్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ కండిషన్ అంటే ఇక్కడ ఎండింగ్ విత్ ఓవెల్ అయితే గివ్ సింబల్ యాజ్ కాన్సనెంట్. సో కాన్సనెంట్ సింబల్ ఏంటి, కాన్సనెంట్ సింబల్ @. నెక్స్ట్ ఐకి ఏంటి మనం చెప్పలో ఓవెల్ అంటే స్టార్. ఓవెల్ అంటే స్టార్. నెక్స్ట్ ఆర్ అనేది కాన్సనెంట్. సో కాన్సనెంట్కి మనం ఏం చెప్పాం, @. సో @ ఈ అనేది ఓవెల్ కాకపోతే కానీ ఓవెలే కాదు. మనం ఇక్కడ సెకండ్ కండిషన్ ఫాలో అయితే సెకండ్ కండిషన్ అంటే కాన్సనెంట్ తీసుకోమని కాబట్టి సింబల్. సో సింబల్ కాన్సనెంట్ అంటే @. చూడండి మనకి స్టార్ హ్యాష్, చూడండి ఇది సేమ్. ఓకేనా. మీలో రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ది వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్యాట్ కోడ్, BAT. B అనేది కాన్సనెంట్, ఏ అనేది ఓవెల్, T అనేది కాన్సనెంట్. మనకి ఇక్కడ కాన్సనెంట్ కండిషన్ చూసుకుంటే కండిషన్ 1, 2. ఫస్ట్ కండిషన్ చూద్దాం, స్టార్టింగ్ విత్ ఓవెల్ అండ్ ఎండింగ్ విత్ ఓవెల్. ఇక్కడ మనం చూసుకుంటే కాన్సనెంట్ ఉంది, సో మనకి రావద్దు. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ కండిషన్ బడ్జెట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం, ఎండింగ్ విత్ ఓవెల్ ఎండింగ్ విత్ ఓవెల్ అంటే ఇక్కడ ఎంత మనకి ఓవెల్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, కాన్సనెంట్ ఉంది. సో ఇది కూడా రాంగ్. సో మనకి 2 కండిషన్లు ఫాలో అవచ్చు కదా. మామూలు కాన్సనెంట్ సేమ్ మనం ఇచ్చేద్దాం. కాన్సనెంట్ అని ఏం చెప్పుకున్నాం, @. సో @. కాన్సనెంట్ @. ఏ అంటే ఓవెల్ స్టార్, T అంటే కాన్సనెంట్ కాబట్టి @. మనకి ఈ సింబల్ ఎక్కడ చూడండి. ఓకే, థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ @, స్టార్ @. థర్డ్ ఆప్షన్ అయితే మీలోనే రాంగ్ అవుతాయి. ఓకేనా. ఇదే ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్. ఈ ప్రశ్నకు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జవాబుని కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే దాని ద్వారా మీకు కాన్సెప్ట్ ఎంత అర్థమైందో నాకు తెలుస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్లో
ఇదే నా మొట్టమొదటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని, అంటే ఈ వీడియో ఎలా ఉందో, మీకు కాన్సెప్ట్ ఎలా అర్థమైందో కామెంట్లో తెలియజేయండి.